హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్ మథురై పేడ ఎలా చేసుకోవాలో స్వీట్ ఈ వీడియోలో చూపించిన ఫ్రెండ్స్. వీడియోలో లాస్ట్ వరకు ఉండండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం స్వీట్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నాను, పాల పౌడర్, ఒక కప్పు పాలు తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ల చక్కెర, 3 ఇలాచీలు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అవసరం ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెంచు అయితే ఉంచిన. పెంచు వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేని వాళ్ళు బటర్ కూడా వేసుకునవచ్చు. బటర్ ఇంకా నెయ్యి, ఆయిల్ కూడా వేసుకునవచ్చు. ఈ నెయ్యి అయితే మొత్తం కరిగించుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి ఎక్కువగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది పేడ. ఇప్పుడు మనం తీసుకున్న మిల్క్ పౌడర్ని, పాల పౌడర్ని వేసుకొని వేపుకోవాలి. స్టవ్ అయితే స్లిమ్లోనే ఉంచుకొని వేపుకోవాలి. ఈ ఉండలు కడుతుంది. ఉండలు కట్టినా కూడా ఏం పర్వాలేదు. చిన్న చిన్న ఉండలు మనం కలుపుతూ ఉంటే అవే మ్యాష్ అవుతాయి. స్టవ్ స్లిమ్లోనే ఉంచి స్లో పైననే వేపుకోవాలి. పాల పౌడర్ని మొత్తం ఎంత బాగా వేపితే అంత బాగా పేడ వస్తుంది, స్వీట్ తయారవుతుంది. 10 మినిట్స్ అయితే అవుతుంది మొత్తం వేపుకోవడానికి. ఇక్కడ చూడండి, కలర్ అయితే తోడం చేంజ్ అయింది. ఇప్పుడు గ్యాస్ పైనుంచి దించి మనం ఒక పాత్ర ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ పాత్రలో మనం తీసుకున్న మిల్క్ని వేసుకోవాలి, పాలని వేసుకోవాలి, తర్వాత షుగర్ని వేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీలో చేస్తారో మీకు ఎంత షుగర్ కావాలో అంతే వేసుకోండి. నేనైతే చిన్న వాటరే తీసుకున్న మిల్క్ పౌడర్, అందు గురించి నేను 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నా. ఇప్పుడు ఇందులో పాలు, చక్కెర మరిలిన తర్వాత మనం వేపి పెట్టిన పాల పౌడర్ వేసుకొని ఉండలేకుండా కలుపుతూ ఉండాలి. స్టవ్ అయితే సిమ్లోనే ఉంచి కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాలు అయితే అవుతుంది. పాత్రకి అంటకుండా ఇలాగనే కలుపుతూ ఉండాలి. సిమ్లోనే ఉంచాలి. స్టవ్ అయితే ఫాస్ట్ ఉంచడం వల్ల మాడిపోతుంది. ఇప్పుడు ఇలాచీలని మొత్తం పౌడర్లా చేసుకొని పేడలో కలుపుకోవాలి. అంటే మనం మిల్క్ పౌడర్ వేసినాం కదా, మిల్క్ పౌడర్ మిశ్రమంలో కలుపుకొని మొత్తం కలుపుతూ ఉండాలి. కింద అడుగు అంటుతుంది. అందుకోసంకి సిమ్లోనే ఉంచుకొని కలుపుతూ ఉండాలి. ఒక 2-3 నిమిషాలు అయితే ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మిశ్రమం అయితే మిల్క్ పౌడర్ది 15 మినిట్స్ తర్వాత మొత్తం గట్టిగా అయింది. ఎంత బాగా కలర్ వచ్చిందో చూడండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో చల్లారించుకోవాలి. ఈ పాల పౌడర్, చక్కెర, పాలు చేసిన మిశ్రమాన్ని మొత్తం పేడ తయారు చేసుకోవాలి. ఇప్పుడు చల్లారించాలి. ఒక 10 నిమిషాలు అయితే చల్లారుతుంది. ఎక్కువ చల్లార రాదు, తర్వాత కొద్దిగా గట్టిగా పడుతుంది. అందు గురించి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి అంటించుకొని పేడలా తయారు చేసుకోవాలి. మీరు ఎలా అయినా లడ్లలాగా కూడా చేసుకునవచ్చు. ఇంకా నేనైతే ఇక్కడ పేడ చేసి చూపించిన ఫ్రెండ్స్. మథురై స్పెషల్ పేడ ఎలా చేసుకోవాలో చూడండి. మీరు ఎప్పుడైనా శ్రీకృష్ణుని జన్మస్థలం మథుర పేడ ఎలా చేయాలో చూపించిన ఫ్రెండ్స్. మథురలో పేడ ఇలాగనే చేస్తారు. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. పేడ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలాగనే మొత్తం పేడలని రెడీ చేసుకొని ఇట్లా సర్వ్ చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే చిన్నగా తీసుకొని పేడలు రెడీ చేస్తున్నాను. మీకు పెద్దవైనా రెడీ చేసుకోండి, చిన్నగా సైజులోనైనా రెడీ చేసుకోండి. ఎలాగైనా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, మొత్తం పేడలు అయితే రెడీ చేసిన, స్వీట్ అయితే రెడీ చేసిన మొత్తం ఒక ప్లేట్లో చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చినాయో. ఈ మథుర పేడ చాలా టేస్ట్గా ఉంటాయి. ఎంత బాగుంటాయంటే, ఎప్పుడైనా మీరు షిరిడీకి వెళ్ళారా? షిరిడీకి
వెళ్ళలేకుంటే వెళ్ళండి, అక్కడ పేడలు కూడా ఇలాగనే ఉంటాయి, సేమ్ టేస్ట్ అలాగనే వచ్చింది. మథురలో కూడా ఇలాగనే టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ పేడ రెసిపీని. గోకులాష్టమి స్పెషల్ ఈ మథుర పేడ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ పేడ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్లో విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో, మీకు ఎలా కుదురుతుందో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక రెసిపీలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, హ్యాపీ జన్మాష్టమి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.